ప్రజల ముఖాల్లో చిరునవ్వు, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం ఎంతగానో తపిస్తున్నారని ఆయన అన్నారు. గంట్యాడ మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా తాటిపూడి రిజర్వాయర్ శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గంట్యాడ, జామి, ఎస్ కోట మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 15,365 ఎకరాలకు సాగునీరు అందించే తాటిపూడి రిజర్వాయర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తోందని అన్నారు. ఎందుకంటే ఎంతో ఇష్టమైన తాటిపూడి డ్యామ్ మా తాతయ్య గారికి, మరి అలాంటి డ్యాము నీరుని విడుదల చేసే కార్యక్రమంలో మొదటి విడత గంట్యాడ గ్రామంలో, గంట్యాడ మండలంలో మొదటి ప్రోగ్రాంగా ఈరోజు నన్ను ఇక్కడ పిలవడం, నా చేతుల మీదుగా పూర్తి చేయించి వాటర్ విడుదల చేయడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తాతయ్య గారు ఒక రైతు కష్టాలంటే ఆయన తెలుసు. ప్రతి రైతు బాగుండాలని కోరుకునే వ్యక్తి తాతయ్య గారు. మరి ఆ దిశగా రైతులకు పనికొచ్చే, రైతులకు సకాలంలో నీరు అందించే ఇరిగేషన్ కాలువ వాటర్ని ఆ చేతుల మీద ఓపెన్ చేయడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి ఈరోజు విడుదల చేసిన కెనాల్స్ అయితే మనకి 11 కెనాల్స్ ఉన్నాయి. సుమారు 15,000 ఎకరాలు, 15,365 ఎకరాలు ఇరిగేషన్ వాటర్ అయితే అందిస్తున్నాము, సాగునీరు ఇస్తున్నాం. అదేవిధంగా 63 కిలోమీటర్లు ఉన్న లెంత్ ఉన్న కెనాల్స్, వీటి ద్వారా 15,000 ఎకరాలకి వాటర్ అందించడానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే ఈ పూడికలు అంటే చిన్న మెయింటెనెన్స్ కూడా చేసుకోలేని పరిస్థితిలో గత 5 ఏళ్ళకు ఉన్నామంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే బేసిక్గా మనం కెనాల్ అంటే తాటిపూడికి డెవలప్మెంట్ ఇచ్చిన ఫండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఎన్ఆర్జీఎఫ్ ఫండ్స్తోనైనా ఆ పూడికలు తీసుకుంటే కొంచెం వాటర్ ఇంకొంచెం ఫ్లో బాగుండేది. చివరి వరకు ఈ కెనాల్ లెంత్ అయితే ఉందో లెంత్ వరకు చివరి వరకు కూడా పూర్తి స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది. మనం అలాంటి పరిస్థితి మనం చేసుకోలేకపోయాం. అయితే ఈసారికి మనం ప్రస్తుతం వాటర్ అయితే రిలీజ్ చేస్తాం. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం ప్రతి కాలువ కూడా బాగు చేసుకునే పరిస్థితుల్లో మనం వెళ్దామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఎంఎన్ ఛానల్, డిఎన్ ఛానల్ రెండు కొండపల్లి మండలంలో నా దృష్టి తీసుకొచ్చారు. దానికి కలెక్టర్ గారు ఆదేశాల మీద కొంచెం కోరడం జరిగింది. వెంటనే ఫండ్స్ రిలీజ్ చేసి ఆ 2 కెనాల్స్ కూడా మనం రిపేర్ చేసుకోవడం జరిగింది. అంటే ఎంఎన్ ఛానల్ అయితే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, డిఎన్ ఛానల్ కూడా నిధులు సమకూరుస్తున్నారు. సో ఎస్సీ గారు కూడా దానికి కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. మరి అదే దిశగా ముందుగానే మనకు తెలుసుంటే ఈ కాలంలో కూడా బాగు చేసుకునే ప్రయత్నం మనం చేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు మనం వాటర్ రిలీజ్ చేసే టైం కాబట్టి ఇప్పుడు రిపేర్ చేసినా మనకి ఖర్చు అదుగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరానికి మనం ప్లాన్ చేసుకున్నాం. ఖచ్చితంగా ప్రతి కాలంలో కూడా రిపేర్ చేసుకునే దశగా, అలాగే తాటిపూడి జలాశయంలో మరమ్మతులు ఏవైతే ఉన్నాయో దాన్ని కోరడం జరిగింది, కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వాటర్ సప్లై చేస్తున్నాం విశాఖపట్నం అనే మహానగరానికి. మరి అక్కడి నుంచి నిధులు మనం తెచ్చుకునేది ఎట్లుంటే ఖచ్చితంగా ఇక్కడ రిజర్వాయర్కి కావాల్సిన రిపేర్స్ ఏవైతున్నాయో వాటిని ఫస్ట్ సమకూర్చాం. తర్వాత కెనాల్స్కి ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని చేద్దాం. తర్వాత టూరిజంకి ఏ రకంగా అయితే ఇక్కడ రోడ్ ఏదైతుందో రోడ్ తయారు చేసుకున్నాం, లేకపోతే ఎక్కడెక్కడైతే గేట్స్ పెట్టుకొని సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో పిల్లలు వచ్చినా ఎవరు ఇబ్బంది పడకుండా సేఫ్టీ నామ్స్ చేసుకుని తదుపరి మనకి ఇంకా అదనపు బడ్జెట్ ఉంటే ఖచ్చితంగా బోర్డు వేసుకునే పరిస్థితి కూడా మనం చేస్తున్నామని వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన అవసరాల గురించి కానీ రైతులు పెద్దలు చెప్పడం జరిగింది. నేను కరెక్ట్గా జాయిన్ ముందే నేను మంత్రివర్గ వారిని కావడం జరిగింది. చాలా మాకు అంటే జాయిన్ ముందే ఈ జిల్లా పరిస్థితులను బట్టి ప్రాధాన్యత అంశాలు ఏంటి, మనం ఏదైతే ముందుకెళ్ళాలని కూడా ఆయన సూచనలు చేయడం జరిగింది. అందులో ప్రథమమైంది ఇరిగేషన్, నెక్స్ట్ అగ్రికల్చర్, తర్వాత రైతు. ఈ 3 మీద